ఈరోజు న్యాయవేదికలో స్పెషల్ టాపిక్ ఇంజంక్షన్ ఆర్డర్. అసలు ఈ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి, దీని ప్రత్యేకత ఏమిటి, దీనిని ఏ సందర్భంగా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది, దీనిపై మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ ఎంవి బాలరెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఇంజంక్షన్ ఆర్డర్ అనేది ఎప్పుడు జారీ చేస్తారు, ఏ సందర్భంగా దీన్ని తీసుకుంటాం? సార్, ఇంజంక్షన్ ఆర్డర్ అనేది ఒక ప్రాపర్టీ మన ఆధీనంలో మనం పొజిషన్లో ఉన్నాం. అప్పుడు ఎవరైనా థర్డ్ పార్టీ ఇంటర్ఫియర్ అయ్యి ఈ ప్రాపర్టీ నాది అని ఎప్పుడైనా ఇంటర్ఫియర్ అయ్యి బెదిరించడం జరిగితే అప్పుడు కోర్టును అప్రోచ్ అవుతారు. ఏ జ్యూరిడిక్షన్ అయితే ఏ ఏరియాలో ప్రాపర్టీ ఉందో ఆ ఏరియాలో సంబంధిత కోర్టులో దావా దాఖలు చేసుకుంటారు. దావా దాఖలు చేసుకొని ఆ దావాలో ఇంటర్లొకేటరీ అప్లికేషన్ అనేది ఒక ఐఏ వేస్తారు. ఇంటీరియం ఇంజంక్షన్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్తో దాఖలు చేస్తారు. అవుట్ ఆఫ్ ఆర్డర్తో దాఖలు చేసిన తర్వాత కోర్టు ఏం చేస్తుందంటే దానికి సంబంధంగా ఇంజంక్షన్ ఆర్డర్కు 2,386 రూపాయలు, నోషనల్ వాల్యూ 50,000 రూపాయలకు 2,386 రూపాయలు కట్టి ఐఏ ఫైల్ చేస్తారు. దావాలో మెయిన్ క్లయింట్లోనేమో పర్మనెంట్ ఇంజంక్షన్ వస్తుంది, ఐఏలోనేమో ఇంటర్లొకేటర్ అప్లికేషన్లో ఇంటీరియం ఇంజంక్షన్ ఆర్డర్ అని చెప్పేసి అవుట్ ఆఫ్ ఆర్డర్తో చేస్తే ఆ రోజే నంబర్ అవుతుంది. జడ్జి గారు ఆ ఇంజంక్షన్ ఆర్డర్తో దావాతో పాటు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు పట్టాదార పుస్తకం కానీ 1B నమూనా కానీ 10(1) అడంగలు కానీ మన పొజిషన్లో ఏదైతే ఉన్నాయో ఆ దస్తావేజులతో పాటు దాఖలు చేయాలి కోర్టుకు దాఖలు చేసి, అయ్యా కోర్టు వారు జడ్జి గారిని అడగాలి, మా అనుభవంలో ఉన్నది ఈ ప్రాపర్టీ ఫలానా వ్యక్తులు వచ్చేసి మా విధంగా మాదని క్లెయిమ్ చేస్తున్నారు, మా యొక్క రికార్డునంతా పరిశీలించి మాకు ఇంటీరియం ఇంజంక్షన్ మంజూరు చేయండి అని చెప్పి కోర్టును కోరుతాం. కోర్టు కోరిన తర్వాత కోర్టు అన్ని రికార్డులు పరిశీలించి ఖచ్చితంగా వీళ్ళు అనుభవంలో ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన రికార్డు అంతా ఉంది. ఆ తర్వాత ఇద్దరు థర్డ్ పార్టీ అఫిడవిట్లు ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ తెలిసిన వాళ్ళు ఆ ఏరియా సంబంధంగా ఇద్దరు థర్డ్ పార్టీ అఫిడవిట్లు కూడా దాఖలు చేస్తారు. ఏది ఈ ప్రాపర్టీ ఈ దావాదారుందే, ఎవరైతే దాఖలు చేస్తున్నారో దావాదారుడు క్లయింట్లు అతనిదే అని చెప్పేసి 2 థర్డ్ పార్టీ అఫిడవిట్లు ఇస్తే దాన్ని బేస్ చేసుకొని కోర్టు పరిశీలించి సాటిస్ఫై అయితే ప్రైమా ఫేసి ఈ కేసులో ఖచ్చితంగా ప్రాపర్టీ వీలదే అని తేలింది కాబట్టి ఇంజంక్షన్ ఇవ్వచ్చు. లేదు సరైన దస్తావేజులు లేవు అని అనుకుంటే అర్జెంట్ నోటీస్ ఆర్డర్ చేస్తుంది కోర్టు. సాటిస్ఫై కాకపోతే దాదాపు 1B నమూనా కానీ అడంగలు కానీ పట్టదార పాస్బుక్ కానీ ఎనీ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కానీ మన పెడుతూ ఉంటే కంపల్సరీ కోర్టు వారు సాటిస్ఫై ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తారు. ఎటువంటి ఆధారం లేకపోతే అర్జెంట్ నోటీస్ ఆర్డర్ చేస్తారు. అర్జెంట్ నోటీస్ ఆర్డర్ చేసిన తర్వాత ప్రతివాదికి సమన్లు వెళ్తాయి. సమన్లు తీసుకున్న తర్వాత ప్రతివాది వచ్చేసి లాయర్ను పెట్టుకొని ఏవైతే ఐఏ వేసినామో దాంట్లో కౌంటర్ వేస్తారు. వాళ్ళకి ఏదైనా హక్కు ఉంటే అలాగే సమన్లు తీసుకొని ఏం హక్కు లేకపోతే కోర్టుకు రాకపోతే ఎక్స్పార్టీ ఇంజంక్షన్ వచ్చేస్తుంది, కోర్టు డిక్రీ అయిపోతుంది, కేసు ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ హాజరైతే ప్రతివాది తన లాయర్ను పెట్టుకొని అతను 2 పక్కల వాదనలు ఉంటాడు జడ్జి ఐఏలో. ఇలా కోర్టు ఇంజంక్షన్ ఇచ్చినా కూడా ప్లెయింటిఫ్కు ముందు అట్ ది టైమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సూట్ ఫైల్ చేసిన తర్వాత ఆ తర్వాత 2 పక్కల వాదనలు విన్న తర్వాత కోర్టు పర్మనెంట్ ఇంజంక్షన్ వలన వద్దా అని డిసైడ్ అవుతుంది ఐఏలో. ఏదైతే ఐఏ వేసిన స్టార్టింగ్లో ఇంటీరియం ఇంజంక్షన్ ఆర్డర్స్కు అప్పుడు ఆ యొక్క ఐఏ విన్న తర్వాత కేసు డిస్పోజల్ అయ్యేంత కూడా ఇంజంక్షన్ ఇవ్వచ్చని జడ్జి గారు భావిస్తే ఆటోమేటిక్గా పర్మనెంట్ ఇంజంక్షన్ ఇచ్చేస్తారు, కేసు డిస్పోజల్ ఆఫ్ ది సూట్ అని. ఆ తర్వాత సెక్షన్ 89 CPC అని ఒకటి ఉంది. ఎప్పుడైతే ఇద్దరు ప్రతివాదులు ప్రతివాది కోర్టు కాదు లాయర్ని పెట్టుకున్నారో అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారంటే ఏమైనా రాజీ అయ్యే మార్గాలు ఉన్నాయా ఈ కేసులో అని చెప్పేసి ఇద్దరిని సెక్షన్ 89 CPC కింద ఏమైనా రాజీ మార్గం ఉండాలని అడిగితే లేదంటే కనుక ఆటోమేటిక్గా ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తాయి. 2 పక్కల ట్రయల్ స్టార్ట్ అవుతుంది. విచారణ జరిగిన తర్వాత 2 పక్కల చూసి జడ్జిమెంట్ పాస్ చేస్తారు. ఇది మాత్రం ఇంజంక్షన్ ఆర్డర్ మాత్రం 2,386 రూపాయలు కట్టాలా, నోషనల్ వాల్యూ వచ్చేసి 50,000కు. ఇంతకుముందు ప్రీవియస్గా 10,000 చూపించేవాళ్ళం నోషనల్ వాల్యూ, దానికి 786 రూపాయలు మాత్రమే కట్టేవాళ్ళము. ఈ మధ్య ప్రతి ఒక్క దావాలో 50,000 నోషనల్ వాల్యూ వేసి 2,386 రూపాయలు కోర్టుకు చెల్లిస్తున్నాం సార్ ఫీజు. ఒకవేళ దీంట్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి పార్టీషన్ సూట్, అంటే అన్నదమ్ములు దావాకు మా కోర్టుకు పోవాలా, అన్నో తమ్ముడు భాగం పంచీల ప్రాపర్టీ. అప్పుడేం చేస్తారంటే
అన్నే కోర్టుకు పోయినాడు, తమ్ముడే కోర్టుకు పోయి ఎవరెవరు పోయినారనుకోండి వాళ్ళ మీద, ఒకరి మీద, మిగతా అన్నదమ్ముల మీద, వాళ్ళు ఏం చేస్తారంటే నాట్ టు ఏలినేట్ అని దాంట్లోనే ఒక అయ్యే వేస్తారు. పార్టీషన్ సూట్ దావాతో పాటి భాగపరిష్కారం దస్తావేజ్తో పాటి ఒక అయ్యే వేస్తారు. దానికి కూడా సేమ్ అదే అమౌంట్ కట్టి ఈ యొక్క దావా ఆస్తులు కోర్టులో తేలేటంత వరకు ఈ ప్రాపర్టీ మిగతా థర్డ్ పార్టీకి అమ్మేదానికి లేదని కోర్టు కోరుతారు. భాగపరిష్కారంలో ఒకవేళ అమ్మినా కూడా దావా దాఖలు చేసిన తర్వాత ఎవరైతే అమ్మితే ఆ దస్తావేజులు చెల్లవు చట్ట ప్రకారం. భాగపరిష్కారంలో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి అది ఎవరికైనా అమ్మినా కూడా వీళ్ళు సంతకం లేకపోతే చెల్లదు కాబట్టి కేసు తెలియనంత వరకు కూడా దాంట్లో కూడా ఇంజక్షన్ అడగచ్చు. ఆ తర్వాత స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని సూట్ వేస్తాం సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, వేరే వాళ్ళకి అగ్రిమెంట్ రాయిస్తా. అగ్రిమెంట్ రాయించిన తర్వాత నేను మళ్ళా వాళ్ళకి కాక వేరే వాళ్ళకి అమ్ముతాననే ఉద్దేశం ఆ పక్క వ్యక్తికి కలిగితే నా మీద స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ దావా దాఖలు చేయొచ్చు. దాంట్లో కూడా అయ్యా ఈ విధంగా నాకు ఫలానా వ్యక్తి నాకు అగ్రిమెంట్ రాయించినాడు, ఇన్ని లక్షలకు కొన్నాను, నేను 1/4 అమౌంట్ కట్టాను, 10 లక్షలు 2.5 లక్షలు కట్టాను, మళ్ళీ నాకు వీళ్ళ మధ్య తెలియడంలో వేరే వాళ్ళకి అమ్ముతున్నాడని తెలిసింది, కాబట్టి మీరు కోర్టు వారు దయవుంచి నా యొక్క అగ్రిమెంట్ పరిశీలించి నాకు వేరే వాళ్ళకి అమ్మకుండా ఇంజక్షన్ ఇవ్వండి అని చెప్పి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్లో కూడా ఇంజక్షన్ అడగచ్చు. దాంట్లో కూడా 2 థర్డ్ పార్టీ ఒకటి వేయాలా. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఏంటంటే దీంట్లో వాళ్ళు పార్టీ ఇన్స్టిట్యూట్లో కోర్టు ఫీజు 200 కడతాము. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్లో 10 లక్షలు అయితే 2.5 లక్షలు కట్టినాడు, ఇంకా 7.5 లక్షలు కట్టాలా. దానికి మొత్తం స్టాంప్ డ్యూటీ పే చేయాలా, కోర్టు ఫీకి మొత్తం పే చేయాల్సిందే. 7.5 లక్షల వాల్యూ ఎంత అయితే ఉందో దానికి మొత్తం పే చేసి దావా దాఖలు చేయాలి. దాంట్లో కూడా కోర్టు వారు సాటిస్ఫై అయితే కనుక ఈ అగ్రిమెంట్ నిజమైంది, దీన్ని నమ్మొచ్చు అని చెప్తే కోర్టు దాంట్లో కూడా నాట్ టు ఏలినేట్ అని ఇంజక్షన్ ఇస్తుంది. ఇంకొకటి రైట్ సార్, డిక్లరేషన్ ఆఫ్ రైట్ అండ్ టైటిల్